శైలి ఏంట్రా ఇంకా రాలేదు? ఏమో బావా, మీ ఇద్దరి గురించి నాకేం తెలుస్తుంది. ఒకరేమో మేనేజరు, ఇంకొకరేమో టీం లీడరు. నేనేముంది జస్ట్ ఎంప్లాయ్ గాడిని. నువ్వు ప్రియ దృష్టిలో టీం లీడరే కదరా? ఏదో నార్మల్గా బిల్డప్ ఇచ్చాను బావా తన దగ్గర. నేను ఎంప్లాయ్నే కదా. సర్లే, శైలి ఏంట్రా ఇంకా రాలేదు? వస్తుందిలే బావా, ఇంట్లో ఉండాలా, ఆఫీస్లో పనులు చూసుకోవాలా, కొంచెం టైం పడుతుంది రావడానికి. బొంగేం కాదు, ఇంట్లో ఆర్డర్ పెట్టుకుని బతుకుతుంది, ఇక్కడ ఆర్డర్లు వేస్తూ బతుకుతుంది. మేనేజర్ అంటే ఆ మాత్రం అజమాయిషి ఉంటుందిలే. అది మేమే చూపిస్తే అందం, నామే చూపిస్తే అసహ్యం. మేనేజర్ అంటే ఎవరి మీద పార్షియాలిటీ చూపించకూడదు. శైలు ఆ పని చేయదు. అలా ఏం లేదు, నా మీద ప్రేమ కూడా చూపిస్తుంది. అలా అని నువ్వు అనుకుంటున్నావు కానీ శైలు సిస్టర్ అలా ఏం చేయదు. అది నువ్వు అనుకుంటే సరిపోదురా, అది నాకు అనిపిస్తుంది కాబట్టి నాకే తెలుస్తుంది. అలా నువ్వు భ్రమలో బతికితేనే బావా హ్యాపీగా ఉండేది. ఏంట్రా నువ్వు వాగేది? అదిగో శైలు వస్తుంది. కింద వరకు ఇద్దరం కలిసే వచ్చాం కదా, ఇప్పుడే వస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళావు? నా మనసేం బాగాలేదు, అందుకే కాసేపు అలా ఆగొచ్చా. నీ మనసు బాగాలేనప్పుడు నేను కదా పక్కన ఉండాలి, వేరెవరినో పక్కన పెట్టుకుని తిరుగుతావేంటి? ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకైనా అర్థమవుతుందా? సర్లే, కాఫీకి వెళ్దాం పదా. అవసరం లేదు, ఇప్పుడు నాకేం మూడ్ లేదు. ఓ, నీ కాఫీ అంటే ఇష్టం ఉండదు కదా? సరే, ఐస్ క్రీమ్కి వెళ్దాం పదా. ఆఫీస్ టైంలో ఐస్ క్రీమ్ ఏంటి? అరే, మనం ఎన్నిసార్లు ఆఫీస్ ఎగ్గొట్టి ఐస్ క్రీమ్కి వెళ్ళా చెప్పు, మళ్ళీ కొత్తగా మాట్లాడతావు. ఇప్పుడు వద్దంటున్నా కదా, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నా కదా. సరే, అక్కడికి వెళ్తే నీకే ఇంట్రెస్ట్ వస్తుంది, అక్కడికి వెళ్దాం పదా. రాహుల్, వదులుతావా? నీకు అసలు బుద్ధుందా? నాకు అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నా కదా. అసలు ఇల్లు అనుకుంటున్నావా, ఆఫీస్ అనుకుంటున్నావా? 10 మంది చూస్తే ఏమనుకుంటారో అని బుద్ధి లేదు. రేయ్, అయినా నేనేమన్నారా, జస్ట్ బయటికి రమ్మని, దానికి అంత చిరగా వద్దేంటి? ఇష్టం లేదేమో బావా. ఏంటి బయటికి రావడమా? నువ్వంటే ఇష్టం లేదేమో. చెప్పు తీసుకొడతాను. ఎంత జరిగా కూడా నేనంటే ఇష్టం లేకుండా ఎలా ఉంటుందిరా? బయటికి రావడం ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పాలి. బావా, సిస్టర్ చెప్పిందిరా, నువ్వే వినిపించుకోలేదు. అంటే ఏంటి, ఇప్పుడు నీ వినిపించుకోకుండా సైకోగల్లా కనిపిస్తున్నానా? అలా అని నేను అనలేదే. ఇప్పుడు ఎదురోకి నచ్చకపోయినా కూడా నచ్చేలా రుద్దేలా కనిపిస్తున్నానా నేను? అలా కాదు బావా, సిస్టర్ వద్దన్నప్పుడే నువ్వు వచ్చేసుంటే బాగున్నావు. వద్దని చాలాసార్లు చెప్పిందిరా, కానీ నేనే నచ్చేలా చేసి బయటికి పట్టుకెళ్ళాను. అయితే ఇప్పుడు కూడా వెళ్ళాడుగు. ఆయనే ఉంటే ఎదిరింటోడితో ఎందుకు వేయించుకోవాలన్నదంట నీలాంటిదాయి. అంటే ఏంటి? కొన్ని సామెతలు మిని ఊరుకోవాలరా, మళ్ళీ మళ్ళీ అడగకూడదు. బావా, అర్థం కాలేదురా, ఇంకొకసారి ఇప్పుడే కదరా మళ్ళీ అడగకూడదు అని చెప్పా నీకు. శైలి ఎందుకు చిరాకు పడుతుందో అసలు అర్థం కావట్లేదురా. బావా, నాదొక ఐడియా. ఒకప్పుడు ఐడియాలు ఉండేవరా, ఇప్పుడంతా ఎయిర్టెల్ జియోలో నడుస్తున్నాయి. అది కాదు బావా, శైలుతో సోనీ వచ్చింది కదా, సో సోనీని అడుగు, ఏం జరిగిందో తనే చెప్తుంది. అరే ప్రవీణు, కొన్నిసార్లు నీ బ్రెయిన్ పాదరసం కన్నా ఫాస్ట్గా పనిచేస్తుందిరా. బావా, నువ్వు పొగిడేవో తిట్టావో నాకు అర్థం కావట్లేదు కానీ ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళి సోనీని అడుగు, మ్యాటర్ ఏంటో తెలిసిపోద్ది. అదే చేయాలరా. వెళ్ళు. ఏంటి సోనీ, నిన్న షాపింగ్ చేసావంట? కొత్త డ్రెస్, కొత్త రింగ్, అబ్బో బాగున్నాయి. హానే, ఇదంతా ఫ్రెండ్ యాప్ వల్ల ఆన్లైన్ గిఫ్ట్స్ వచ్చాయి, దానివల్ల రియల్ మనీగా కన్వర్ట్ చేసుకొని షాపింగ్ చేసా. ఫ్రెండ్ యాప్, ఇది నేను కూడా విన్నానే. ఇది చాలా పాపులర్ కదా, ఇక్కడ మిలియన్స్ ఆఫ్ పీపుల్ తో కనెక్ట్ అవ్వచ్చు. ఫీమేల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు, అండ్ దేని గురించి అయినా ఓపెన్ గా మాట్లాడొచ్చు. am I right? ఎస్, యు ఆర్ రైట్. కానీ ఒక డౌటే, ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫోటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ షేర్ చేయొద్దు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ ఆర్ తెలుగు స్టేట్. చాలా మంది అమ్మాయిలు ఈ యాప్ ని వాడుతున్నారు. అవునా, అయితే నేను కూడా ఫ్రెండ్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో వచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే. ఏంటి సో, నీ వర్క్ చేస్తున్నావా? కాదు, అష్టాచమ్మ ఆడుతున్నాను. అంత బెటగారం ఎందుకులే. శైలి ఎందుకు అంత కోపంగా ఉందో కాస్త చెప్పవా? నీలాంటి వాడిని లవ్ చేస్తే ఎవరైనా అలానే ఉంటారు. నేనేం చేశానే, అది చెప్పిందేగా చేస్తున్నాను. రాహుల్, నాకు చాలా వర్క్ ఉంది. రాహుల్, నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళిపో. ఇదేక న్యాయమే? నా బుద్ధి గడ్డి తిని అడక్కడక్క శైలి ప్రాబ్లం ఏంటని నీకు అడిగితే అసలు నేనే ప్రాబ్లం అని చెప్పి బాంబు పేల్చి ఇప్పుడు నాకు డిస్టర్బ్ చేయొద్దంటావా? అయితే నేనేం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? శైలి ఎందుకు ఫీల్ అయింది నీకు పక్క చెప్పే ఉంటుంది. ఇప్పుడు ఆ విషయం ఏంటో నాకు చెప్పు. నువ్వే కదా దాని బాయ్ ఫ్రెండ్, వెళ్ళి దాన్ని అడుక్కో. అది చెప్తే నేనెందుకు నిన్ను వచ్చి అడుగుతా? అయినా ఈ కాలంలో అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్కి ఎక్కడ చెప్తున్నారు? వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కే కదా చెప్తున్నారు. చెప్తే మరి నాకేంటి? గవర్నమెంట్ ఆఫీస్లోనే లంచం తీసుకుంటున్నారు అనుకున్నాను, సాఫ్ట్వేర్ ఆఫీస్లో కూడా లంచం తీసుకుంటున్నారు అనమాట. సరే నీకేం కావాలి చెప్పు. ఏమిస్తావు? నాదేమైనా నువ్వు కోరుకుందే ఇచ్చేస్తాను. 1 కేజీ బంగారం కావాలి, తెచ్చిస్తావా?
నా లుక్ నా హైట్ చూసి నేనేదో కేజీఎఫ్లో యష్గారిలో కనిపించవచ్చు, కానీ నాకు అంత సీన్ లేదు. నేనేదో జస్ట్ 50 ఎపిసోడ్స్ తీసిన ఎక్స్ట్రా ఓవర్ మేనేజర్లో రాహుల్ గారిని. ఇప్పుడు ఏమిస్తే సెట్ అవుద్ది ఇది? యాంట్ ఇక్కడ కొడుదాం. అరే యాంట్ యాంట్ సార్ చెప్పండి సార్. అరే సోనీకి ఏమి ఇష్టం రా? నేనంటే ఇష్టం సార్. కోపంలో ఉన్నప్పుడు జోకులు వేస్తే జోడించి కొడతాను. సోనీకి ఏమి ఇష్టం చెప్పు. చాక్లెట్స్ అంటే ఇష్టం సార్. ఇప్పటికిప్పుడు చాక్లెట్ అంటే ఎక్కడి నుంచి తేవాలరా? సోనీకి కోపం వచ్చినప్పుడు అలా చాక్లెట్ ఇచ్చి కూల్ చేస్తా, అందుకే స్పేర్గా చాక్లెట్ ఉంటుంది. సోనీ నీకు ఇష్టమైన చాక్లెట్ ఇదిగో. చాక్లెట్ కి చెప్పే చిన్న విషయం కాదు ఇది. ఈసారి నీకు పెద్ద గిఫ్టే ఇస్తాలే కానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పే, నీకు దండం పెడతా. సో ఫైనల్ గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరిద్దరూ ఎంత తొందరగా అయితే అంత తొందరగా రూమర్స్ కి దూరం ఉంటే చాలా మంచిగా ఉంటుంది. ఈ శాండ్రాని తననని ఏం యూస్ చెప్పు, అందరూ లోపల లోపల గునుక్కుంటున్నారు, తను బయటికి చెప్పింది అంతే. అయినా సరే దాన్ని నేను వదలను. అది శైలు దగ్గర బుక్ చేసింది, ఇప్పుడు శైలు నాతో మాట్లాడట్లేదు. వీరి వీరి గుమ్మడి పండు, దీని పేరేంటి? ఈ శాండ్రా ఇది నన్ను కొడుతున్నావు, చెప్పాను కొట్టరా. ఒలింపిక్స్ లో పరిగెత్తినట్లాగా ఆయాసం ఒకటి వీడికి. నన్ను ఎందుకు కొడుతున్నావు? శాండ్రాని కొడదామని. అయితే వెళ్ళి శాండ్రాను కొట్టచ్చు కదా. అది కనిపించక కదా నిన్ను కొట్టింది. అబ్బా, అసలు శాండ్రాని ఎందుకు కొడదాం అనుకుంటున్నావు? అది నా గురించి రూమర్ స్ప్రెడ్ చేస్తుందిరా, దానివల్ల శైలు నా మీద అప్సెట్ గా ఉంది. అది నిజమే కదరా? అది నిజమేంట్రా? అది నిజమేంట్రా? చెప్పరా. నిజం చెప్పినా కొడుతున్నాడు. ఇప్పుడు కూడా నువ్వు శాండ్రా అనుకుని కొట్టావు కదా నన్ను? కాదురా, ఈసారి నిన్ను కొట్టాలని కొట్టాను రా, నిన్ను కొట్టాలని కొట్టాను రా. పొద్దున్న లేసి ఎవడ మొహం చూసినట్టు. ఎందుకు వచ్చావు, ఎందుకు కొట్టావు, ఎందుకు వెళ్ళిపోయావు? సర్లే, తప్పు తెలుసుకుని నెక్స్ట్ ఎపిసోడ్లో ఆడే సారీ చెప్తాడు. ఏంటి ప్రియా, పొద్దున్న కష్టపడి వర్క్ చేసేస్తున్నావు, ఏంటి సంగతి? సోనీ ఒక ఫైల్ పంపించింది, అందులో మిస్టేక్స్ ఉన్నాయి, చెక్ చేస్తున్నా. సోనీ వర్క్ నువ్వు చేయడం ఏంటి? సోనీ ఇక్కడ జాబ్ ఇప్పించిందని దాని ఫీలింగ్, సో అదేం చెప్పినా వినాలి కదా. నేనేమో బయట కోర్సెస్ నేర్చుకుని వచ్చాను సాఫ్ట్వేర్ కోసం, ఇక్కడేమో అడ్మిన్ జాబ్లో వేశారు. ఇక్కడ అంతే, మన ప్రొఫైల్ తగ్గట్టు పనులు ఏం చెప్పరు, వాళ్ళకి నచ్చిన పని చేయిస్తుంటారు. శైలు మేడం చెప్పింది ఫస్ట్ నువ్వు ఆఫీస్లో సెట్ అవ్వు అని, నా క్వాలిఫికేషన్కి తగ్గట్టు జాబ్ ఇస్తానని చెప్పింది. శైలు సిస్టర్ చెప్పిందంటే పక్కా చేస్తుందిలే. కానీ సోనీ రోజు ఏదో ఒకటి చెప్తుంది. మీ టీంలో తీసుకోవచ్చు కదా. తాను దూవడానికి సొందు లేదంటే మడకొడ్డోవాలన్నది అంత నీలాంటిది. నాకే ఇక్కడ దిక్కులేదంటే నా టీం అంట. ఏంటి తీసుకుంటావా లేదా? సైలెంట్గా ఉన్నావు. అంటే అదే, ఇప్పటికే మా టీంలో చాలా మంది ఉన్నారు. నిన్ను మా టీంలోకి తీసుకోవాలంటే శైలు పర్మిషన్ తీసుకోవాలి. శైలు చాలా స్వీట్ కదా, నువ్వు చెప్తే వింటదేమో. తను చూడడానికి స్వీటే, మాటలు మాత్రం చాలా ఘాటు. ఆఫీస్లో ఎవరినైనా తిట్టేస్తుంది. సీల్ రాక్షసి, డైనోసరు, హిట్లరు. ఓ వావ్, నువ్వు నాకు చెప్పే వరకు తెలీదు ప్రవీణ్ నేను రాక్షసి అని చెప్పి. అది కాదు సిస్టర్. ఏది కాదు, ఆఫీస్లో నీకే ప్రాబ్లం వచ్చినా నిన్ను సపోర్ట్ చేసా చూడు, మంచి బిరుదిచ్చావు. సారీ సిస్టర్. ఎదురుగొక మాట వెనకాలొక మాట మాట్లాడడం మంచిది కాదు ప్రవీణ్. అయినా నువ్వేంటిక్కడ? ఏదో డౌట్ ఉందంటేను. నీకే ఒకరు డౌట్లు సాల్వ్ చేయాలి, నువ్వు ఇంకొకరికి డౌట్లు సాల్వ్ చేస్తున్నావా? అయినా ఏం డౌట్? ఇది సోనీ వర్క్ కదా, నువ్వెందుకు చేస్తున్నావు? అంటే సోనీ చేయమంది, చేస్తున్నాను. తను చెయ్యి అని చెప్తుంది, నువ్వు లేదు అని చెప్పడం నేర్చుకోవచ్చు కదా. ఇంకొకసారి చేసావనుకో బాగోదు చెప్తున్నా. ఈ సోనీ ఎక్కడ ఇంతకీ? చెప్పాను కదా తను పెద్ద డైనోసరు, హిట్లర్ అని. అమ్మో అవునా? మీరెన్ని తప్పులు చేసినా మేము కరెక్ట్ చేస్తే డైనోసర్, హిట్లర్ అని నిక్ నేమ్స్ పెడతారు.
నువ్వు ఎంత నా వెనకాల వాగినా నేను ఇలానే ఉంటా. ఎందుకంటే నేను చేస్తుంది కరెక్ట్ కాబట్టి, అండ్ ఇది నా జాబ్ కాబట్టి. ఏం పర్లేదులే, ఇవన్నీ మాకు మామూలే, నువ్వు వర్క్ చేసుకో. ఏంటి సోనీ, సాఫీగా పాటలు వింటున్నావా? ఇప్పుడే వచ్చానే. ఇప్పుడొచ్చావో ఎప్పుడొచ్చావో ప్రియా నాకు చెప్పిందిలే. అయినా నీకు చెప్పాను కదా ప్రియాకు పనివ్వద్దని, మళ్ళెందుకు ఇచ్చావు? దానికి జస్ట్ శాలరీ షీట్ చూడమని చెప్పాను. అది ఒక పనేనా? పనేదైనా పనే, నీ వర్క్ నువ్వు చెయ్యి. అయినా ప్రియా నీకన్నా చాలా క్వాలిఫైడ్. కొన్ని రోజులు చూసి తనకు ప్రమోషన్ ఇద్దామనుకుంటున్నా. ఇంకే పని చెప్పాను గానీ నువ్వెందుకు ఇంత ఫైర్లో ఉన్నావు? ఆఫీస్లో అందరు నన్ను హిట్లర్ అంటున్నారే. అందులో కొత్తేముంది, ఎప్పుడు ఉండేనేమే కదా. నువ్వు కూడా అలానే పిలుస్తావా? కొన్నిసార్లు నీ బిహేవియర్ అలానే అనిపిస్తుంది. అయినా ఇప్పుడు ఎవరేమన్నారు? ఆ ప్రవీణ్ గాడు, వాడు నేను ఇంత సపోర్ట్ చేస్తానే నన్ను డైనోసర్ అన్నాడు. మీ మేనేజర్స్ అందరూ మాకు బాగానే సపోర్ట్ చేస్తారు, తర్వాత మమ్మల్ని బానిసల్లా చూస్తారు. అంత లేదు, మీ పని కావాలన్నప్పుడు సార్ మేడం అని అతివినయంగా మాట్లాడతారు. పని అయిపోయాక డైనోసర్ హిట్లర్ అంటారు. ఇప్పుడు నువ్వు డిబేట్ పెడితే మేనేజర్ ఎంప్లాయీ డిబేట్ ఎప్పటికీ తగ్గదు. కానీ నువ్వు నిన్న ఇస్తా అన్న ట్విస్ట్కి నాకు అస్సలు నిద్ర పట్టలేదే. అసలు ఏం ట్విస్ట్ ఇస్తావే? అన్నం తినకముందే రుచి చూడకూడదు. నువ్వు ఈ సామెతలు ఆపి ఫస్ట్ విషయం చెప్పు. హాయ్ బావా, ఎక్కడున్నావు? మీ బావనా? హాయ్ శైలు, నేను నువ్వు చెప్పిన అడ్రస్కి వచ్చాను. అవునా, నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటా. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసేయ్. నేను మీట్ అవ్వడం కోసం ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నేను కూడా బావా. సరే వస్తున్నా, బాయ్. మా బావ వస్తున్నాడుగా. మీ బావ ఇప్పుడెందుకు వస్తున్నాడే? ఆఫీస్లో ఉన్న రూమర్ సరిపోవా? ఇప్పుడు ఇంకా కావాలా? హాయ్ శైలు. చెప్పు బావా, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు. నీకు గుడ్ న్యూస్, నేను హైదరాబాద్ వచ్చేస్తున్నానుగా. ఏంటి అది గుడ్ న్యూస్? ఎలా వద్ది? న్యూస్ వద్ది కానీ నాకు ఇక్కడి నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఎక్కడ ఉండాలో తెలియక ఈ ఫ్లాట్లో ఉందాం అనుకుంటున్నా. వద్దు, కుదరదు బావా. నువ్వు ఇలా అంటావని తెలిసే నేను అత్తయ్య దగ్గర ముందే పర్మిషన్ తీసుకున్నాను కదా. నీకు అత్త ఫోన్ చేస్తుందేమో చూడు. అమ్ముతున్నా సరే నేను ఉంటాను బావా. మరి. అది ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? నిన్న నీకు ఒక ట్విస్ట్ చెప్తా అన్నాగా. అదే, లైఫ్లో అన్నీ మనకు నచ్చినట్టు జరగవే. అలా జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది? అయినా మా బావ వస్తే నీకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు, కానీ మీ ఇద్దరిని పక్కపక్కన చూస్తే చాలా మంది చచ్చిపోతారు. అయినా మీ బావని ఎందుకు రమ్మన్నావు? నేనేం రమ్మనలేదు, కానీ వస్తా అంటే వద్దని లేకపోయా. నిన్ను మీ బావని పక్కపక్కన చూస్తే రాహుల్ గారు చచ్చిపోతాడు. సో గైస్, వాట్ యూ వెయిటింగ్ ఫర్? ఇప్పుడే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్లో ఇచ్చిన లింక్తో ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ప్లేస్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. హరీ అప్ గైస్.